పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవుని యొక్క సృష్టికర్త అయిన దేవుని యొక్క లో మనం పాల్గొడుతూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఆ యొక్క పరిశుద్ధమైన శరీరంలో, పరిశుద్ధమైన రక్తంలో పాల్గొందే మనం కూడా దేవుని యొక్క వాక్యం చేత పరిశుద్ధపరచబడి పాల్పొందడం ఎంతో క్షేమకరం అన్నమాట. కాబట్టి మనం ఒక సంఘ వాగ్దానాన్ని బట్టి కొన్ని తలంపులు చూసుకుందాం. సమయం చాలా తక్కువగానే ఉంది. రండి, మొదటి సమయాల గ్రంథం 30:19 సంఘ వాగ్దానంలో, సార్వత్రిక సంఘ వాగ్దానంలో మరి మధ్య భాగాన్ని మనము కొంత ధ్యానిస్తాం. ఈ వాళ్ళ దగ్గర ప్రభువు ఇచ్చిన తలంపులు కొన్ని జ్ఞాపకం చేయమని చెప్తూ ఉన్నాడు, మాట్లాడుతూ వచ్చాను నాతో కూడా. అవి తలంపులే పరుచుకుంటాం. చూడండి, చదువుకుందాం. 19 అందరం కలిసి చదువుకుందాం. మొదటి సమయాల గ్రంథం పేజీ నెంబర్ 250, అధ్యాయం 30, పాత నిబంధన గ్రంథం 19 అందరం కలుస్తాం. కుమారులేమి, కుమార్తెలేమి, లోపు సొమ్మేమి, వారు ఎదుర్కొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తను రక్షించను. కాబట్టి సమస్తాన్ని తక్కువ కాకుండా రక్షించుకున్నాడు. కాబట్టి ఎందుకు సమకూర్చుకోవాలా, ఎందుకు రక్షించుకోవాలా అంటే, ఎవరు ఎత్తుకోపోయినారు? సొంత భార్యని, పిల్లల్ని, తన దగ్గర ఉన్న సొమ్మ అంతటిని కూడా ఎత్తుకోపోయినారు. అయితే దావీదు ఎక్కడికి వెళ్ళినాడు? ఈ సొమ్మంతా ఎత్తుకొని పోతే వేరే రాజుల్ని ఆశ్రయించాడు, వేరే మనుషుల్ని ఆధారం చేసుకోలేదు. దేవుడి సన్నిధికి వచ్చినాడు. దేవుడి సన్నిధికి వచ్చి ఏ బోధ తెమ్మని ధరించుకొని దేవుడి దగ్గర నుండి జవాబు వచ్చేంత వరకు బయటికి వెళ్ళలేదు. నువ్వు బయలు వెళ్ళు, నీవు దక్కించుకుంటావు అనేంత వరకు, దేవుడు మాట్లాడేంత వరకు వెళ్ళలేదు. మన ఆత్మీయ జీవితంలో, యాత్రా జీవితంలో దేవుని పిల్లలుగా మనము ప్రార్థనలో కొనసాగుతూ ఉన్నాం, మంచిదే. దావీదులాగా జవాబు వచ్చేదాకా కూడా మనం కూడా పోరాడితే కనుక మన జీవితంలో మనం కూడా నష్టపోము. తిరిగి ఏదైనా కోల్పోయింటే కూడా తిరిగి సంపాదించుకునేదానికి 2025 సంవత్సరంలో మనకు వీలు కలుగుతుంది. అందుకే ప్రకటన గ్రంథం ఏమంటాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఏమంటాడు? నీవు వదిలిపెట్టినావు, తిరిగి పొందుకో అంటాడు. మొదట ఉన్న ప్రేమను చదవండి, ఆ మాట చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. నీ క్రియలు నేను ఎరుగను. చెప్పరు కదా, అధ్యాయం వచ్చిన ప్రకటన 3 చదువు. నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. చాలు, ఇది చదువు. 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయితే అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పొడిగివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు నీవు చేసి నీవు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభం దాని చోటు నుండి తీసి ఏదైతే కోల్పోయినామో తిరిగి సంపాదించుకోవాలని దేవుడు ఇక్కడ ప్రేమ అనే పదాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో నువ్వు ప్రేమను కోల్పోయి, నీలో సహనం ఉంది, ఓర్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం కోల్పోయినావు? ప్రేమను కోల్పోయాడు. దావీదు మహారాజు ఏం కోల్పోయాడు? భార్యను, పిల్లలను, దోపుడు సొమ్మును, తన వారిని అందరినీ కూడా కోల్పోయాడు. తిరిగి సంపాదించుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి పాదాలు పట్టుకున్నాడు. దేవుడు జవాబు ఇచ్చేంత వరకు నువ్వు వెళ్ళు, శత్రువుల పైన విజయం పొందుతావు, తిరిగి నీ భార్య పిల్లలను, నీ దోపుడు సొమ్మును తిరిగి
రక్షించుకుంటావు, రక్షించుకుంటావు, సమస్తాన్ని రక్షించుకుంటావు, వెళ్ళు అనేంత వరకు కూర్చున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రభు యొక్క రాకడ దినాల్లో దేవుని ప్రజలుగా మనం దేన్ని కోల్పోయినామంటే ప్రేమను కోల్పోయినామని దేవుడు మాట్లాడతాం. ఏం కోల్పోయినాము? ప్రేమ. మొదట ఉన్న ప్రేమను కోల్పోయాం. తిరిగి సంపూర్చుకో, తిరిగి సంపాదించుకో, తిరిగి మారు మనసు పొందు. మారు మనసు పొందితే నీకు క్షేమము, లేకపోతే నేను వచ్చి నీ యొద్ద నుండి నీకున్న దీపస్తంభాన్ని తీసివేస్తాను. సంపాదించుకుంట ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకుంటున్నాం. ఈ లోకంలో భౌతికంగా ఎన్నో సంపాదించుకుంటున్నాం. కావలసినవన్నీ కూడా కష్టపడి సంపాదించుకుంటున్నాం. దేవుడి దగ్గర మనం సంపాదించుకోవడానికి ఏం చేయాలంటే ఏం చేయాలి? రాజమాటే నిద్రపోదు, కొంచెం ఇంకా 10 నిమిషాలు ఎక్కువ లేదు, 15 నిమిషాలు, కరెక్ట్గా 15 నిమిషాలు నేను ముగించేస్తాను, ఎక్కువ చెప్పాను. కాబట్టి కొంచెం మెలకు, ఏదన్నా నిద్ర వస్తుంటే దయచేసి పంపడు, మెరక నిద్రపోతాను. కాబట్టి దేవుని యొక్క మహాప్రేమ అంటే మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న ప్రేమ. 2025 సంవత్సరంలో మొదటి ఆరాధన దినంలో మన ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు దేన్ని కోల్పోయినామంటే మొదట ఉన్న ప్రేమను కోల్పోయినాం. తిరిగి పొందుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు, అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆరాధన వర్తమానంలో చాలా మాటలు చూపించాడు సహోదరుడు. ఆయన దీర్ఘశాంతుడు, క్షమించుటకు సిద్ధమును, నశింప చేయుటకు మనసు ఇష్టం లేక ఆయన వాత్సల్య సంపూర్ణుడైంది మన ఎడల. ఇంకా కొంచెం ముందుకెళ్తే దినదినము మన ఎడల నూతన వాత్సల్యత పుట్టిస్తున్నాడు అంటాడు. కాబట్టి ఈ విధంగా ఆయన ఎంత దయగల దేవుడు అంటే అంత ప్రేమ గల దేవుడు. కాబట్టి ఈ దినం మనతో కూడా మాట్లాడతాం. దేని కోల్పోయామంటే విశ్వాస జీవితంలో ప్రేమ, మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న ఆసక్తి కోల్పోయిన దినాలు. కాబట్టి తిరిగి పొందుకుందాం, అడుగుదాం దేవుడికి, ప్రభువా ఎందుకు, ఎక్కడ కోల్పోయినాం, ఎక్కడ కోల్పోయినాం అది కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ స్థితిలో నుండి నువ్వు పోగొట్టుకున్నావో, ఏ స్థితిలో నుండి పడిపోయినావో, ఏ స్థితిలో నుండి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఆసక్తిని, దేవుని ఇంటి పైన ఉండేటువంటి ప్రేమను, దేవుని వాక్యం పైన ఉండేటువంటి ఆసక్తిని ఎక్కడైతే విడిచిపెట్టినావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. పశ్చాత్తాపడితేనే, సరి చేసుకుంటేనే, మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ యొద్ద నుండి నీ దీపస్తంభాన్ని తీసేస్తానని ప్రభువే మాట్లాడతా ఉన్నాడు. భూమి మీద సంపాదించుకోవడానికి చాలా సమయం ఉంది మనకు. భౌతికమైన సంపాదించుకోవడానికి దేవుడు ఎంతో సమయాన్ని ఇస్తా ఉన్నాడు. ఇస్తాడా లేదా? 6 దినాలు ఇస్తున్నాడు. 6 దినాలు ఇచ్చిన ప్రభుని ఆరాధించడానికి, ప్రభు సన్నిధిలో ప్రభుని కనపరచడానికి, ప్రభుని సంతోషపరచడానికి ఎన్ని దినాలు? ఒక దినం కూడా మనం పూర్తి లేదు. మధ్యాహ్నం వరకు ఉంటాం కదా, మధ్యాహ్నం 1 గంట, అంటే 1 గంట వరకు కదా. ప్రభుని సంతోష సన్నిధిలో ఉండి ప్రభుని ఆరాధించి మనం ప్రభు బలలో పాల్గొంది దేవుని సన్నిధిలో ఉండేటువంటి సమయం అది. ఈ సమయాన్ని కూడా పోగొట్టుకున్నటువంటి దినాలు లేవా ఈ గతించిన సంవత్సరంలో? ఈ దినాన్ని, ఈ సమయాన్ని కూడా పోగొట్టుకునే దినాలు లేవా? దేవుడు మాట్లాడతాం, నా మాట కాదు. ఈ సమయాన్ని కూడా పోగొట్టుకున్నాం. దేవుని స్థితిలో మనం దీవించబడి అభివృద్ధి పొందాలని, వర్ధిల్ల చేయాలని దేవుని యొక్క చిత్తం. ఏమంటాడు కిందన? మిడుతలు, చీడు గొరుగులు తిరిగివేసిన పంటను మళ్ళా, గతించిన దినాలు అన్నీ పోయినాయి, చీడు పురుగులు తిని అన్నీ పోయినాయి. దేవుడు వాగ్దానం ఇచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, సార్వత్రిక సంఘ వాగ్దానం ద్వారా నష్టపోవద్దు, చీడు పురుగులు పెట్టొద్దని, పంట నష్టపోవద్దని దేవుడు మాట్లాడతాం. నిన్ను చిగురింప చేయాలని, నిన్ను నూతన పరచాలని, పోయినది తిరిగి సమకూర్చుకోవాలని దేవుని యొక్క ఆశ. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, దారి తప్పిపోతా ఉంటే చూస్తూ ఉంటామా? ఉండలేదు కదా. ఒరే అది మంచి మార్గం కాదనేనా, మంచి అలవాటు కాదనేనా, ఆ పిల్లవాడు మంచి అలవాటు కాదరా, వాడు స్నేహం చేయదురా చెప్తాం కదా. అరే వారికి ఇప్పటికీ ఈ వయసుకి చెడు అలవాట్లు ఉన్నాయా, వాళ్ళతో స్నేహం చేస్తారు, జాగ్రత్తరా. ఆడపిల్లనైతే ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం, బయట
వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకి చెప్తానే ఉంటాం, అమ్మా జాగ్రత్త. ఎందుకంటే భయంకరమైన దినాలు. కాబట్టి మరి మన విషయమై మన తండ్రికి మనం సృష్టించిన దేవునికి ఏం బాధ్యత లేదా? మనమంతా ఆత్మీయ జీవితంలో ఎంతో 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 కోల్పోతా ఉన్నాం, నష్టపోతా ఉన్నాం. దేవుడు చూస్తూ ఉంటాడా? మాట్లాడతాడు కదా వాక్యం ద్వారా. మాట్లాడా దేవుడు వాక్యం ద్వారా. ఈ దేవుడు మాట్లాడే దేవుడు, ఈ దేవుడు వినే దేవుడు, చూచే దేవుడు. ఇది మరొక ఏది లేదు. కాబట్టి అందుకే మాట్లాడుతూ ఉన్నాడు. గతించిన 2025-24 సంవత్సరంలో ఎంతో నష్టపోయాను. ఈ సంవత్సరం తిరిగి సమకూర్చుకోమని దేవుడు మాట్లాడతాం, తిరిగి రక్షించుకోమని మాట్లాడతాం. కాబట్టి మొట్టమొదటిగా దేని కోల్పోయినా మనము? ప్రేమను కోల్పోయినాం. ఏ ప్రేమ? ఆరంభంలో ఉన్నటువంటి ప్రేమను కోల్పోయాం. ఈ మధ్యాహ్నం కలిసినప్పుడు ప్రభు బలం సమీపించకుండా ఈ ప్రేమ ఒకసారి ఆరంభ దినంలో ఉన్నటువంటి నీ ప్రేమ, నీ ఆత్మీయత, నీ ఆసక్తి ఎట్లా ఉంది? ఈ దినం, ఈ క్షణం మన జీవితం, నా జీవితం కానీ నీ జీవితం ఎట్లా ఉంది? ఒక్కసారి ఒక్కొక్క నిమిషం పరీక్షించు, కళ్ళ మూసి, ఎవరి వైపు చూడదు. ఒకే ఒకటి ఆరంభ దినాల్లో ఉన్నటువంటి, రక్షణ పొందినటువంటి దినాల్లో ఉన్నటువంటి ప్రేమ, ఆసక్తి, ఐక్యత, సంఘం యొక్క సంతోషము, ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ ప్రేమ ఉంది. ఈ దినాల్లో ఒక్కసారి నాలో కానీ మీలో కానీ ఎవరిలో మనందరూ కూడా ఈ మధ్యాహ్నం కలిసి తిరిగి సంపాదించుకోవడానికి, తిరిగి దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి, తిరిగి మారు మనసు పొంది ఇంకా వెలిగించబడడానికి, చిగురింప చేయడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. కాబట్టి దేన్ని కోల్పోయినా? ప్రేమను కోల్పోయినా. మొట్టమొదటిగా దేన్ని కోల్పోయినా? మనము ప్రేమ లేదండి మన మధ్యలో, ప్రేమ కోల్పోయాం. కాబట్టి మధ్యాహ్నం కలిసినప్పుడు ప్రభు మాట్లాడతాం, సమకూర్చుకుందాం, తిరిగి మాట్లాడదాం, తిరిగి సంపాదించుకుందాం దేవుని ఎదురు. నిజమే ప్రభు, ఆరంభ దినాల్లో ఎంతో ఆశ, ఎంతో ప్రేమ, దేవుని వాక్యం అంటే, దేవుని యొక్క సువార్త అంటే, దేవుని యొక్క మందిరం అంటే, దేవుని సేవకులు అంటే ఎంతో ప్రేమ. ఈ దినాల ప్రేమ లేదు. సేవకులంటే ప్రేమ లేదు, విశ్వాసులంటే ప్రేమ లేదు. మనమే విశ్వాసులు, మనమే ఇంకా పనుల్లో పాల్గొంటాం. విశ్వాసులు అంటే ఒకరికొకరు ప్రేమ లేకపోయా, దేవుని సేవకులు అంటే ప్రేమ లేకపోయా, దేవుని మందిరం అంటే ప్రేమ లేకపోయా, ఇంకెట్లా మనలో ఏడుంది ప్రేమ? దేవుని పిల్లలుగా నష్టపోవద్దు, దేవుడు సమకూర్చుకోవాలని మాట్లాడతాం. కాబట్టి ప్రేమను కోల్పోయాం. తిరిగి దావీదు సమస్తమును సంపాదించుకోవడానికి గల కారణం ఏంటంటే, ప్రభు దగ్గర పట్టుకున్నాడు, ఏ పోదు ధరించుకున్నాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా ప్రభువా ప్రభువా. ఎందుకు నష్టం వచ్చిందంటే, ఎందుకు అలా కష్టం వచ్చిందంటే చూడండి, 27వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథం. దావీదు నష్టపోవడానికి గల కారణం ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 1వ వచనం చదవండి. 1 సమూయేలు 27వ అధ్యాయం 1వ వచనం. తరువాత దావీదు, మంచిది కాదు, ఏదో ఒక దినమున ఫిలిష్తీయుల దేశమునకు తప్పించుకొని పోవుదును. ఫిలిష్తీయులు ఎవరు? ఎవరు చెప్పాడు? దావీదు ఫిలిష్తీయుడేనా? దావీదునే చెప్పాడు. చంపి అదే దేశాన్ని ఆశ్రయంగా చేసుకోవాలనుకున్నాడు. పోయినాడు, ఆశ్రయం ఇచ్చినాడు కానీ దేవుడు వేరే విధంగా దావీదుకు నష్టాన్ని కలిగజేస్తా వచ్చాడు. ఇశ్రాయేల్ దేశంలో సౌలు తరుగుతూ ఉంటే కొండల్లో గుట్టల్లో, ఆడ దేవాలు, నా కొండ, నా కోట, నా దుర్గం, నా ఆశ్రయ దుర్గం, నా కాపరి, నేను గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా కూడా నీ దుడ్డు కర్ర, నీ దండం నన్ను ఆదరిస్తుంది, నన్ను నడిపిస్తుందని పాటలు పాడుకుంటూ, కీర్తనలు పాడుతూ, కీర్తనలు దేవుని ఆరాధిస్తూ, దేవుని సహాయం కోరుకుంటూ ఆ ఇశ్రాయేల్ దేశంలో సంచరించిన దేశాల్లో ఎక్కడా నష్టం కలగలేదే. సౌలు ఏమీ చేయలేకపోయినాడే తనను తన వారిని. ఎక్కడ పోయినాడు? ఫిలిష్తీయుల దేశానికి. ఇంకా అక్కడ పోతే నన్ను సౌలు తరవను అనుకున్నాడు. సౌలు ఏం తరవలే కానీ దేవుడు తరిగినాడు అక్కడి నుంచి. మళ్ళీ యాడికి రావాలి, యాడికి పోవాలి దాని ఇప్పుడు. కాబట్టి ఫిలిష్తీయులు అంటే శత్రువులు, ఫిలిష్తీయులు అంటే శరాంశ, ఫిలిష్తీయులు అంటే విగ్రహారాధికులు, దేవుని ఎరగనటువంటి ప్రజలు.
దేవుని ప్రజలకు శత్రువు లేనటువంటి వారు. అందుకే దావీదుకు ఆశ్రయం ఇచ్చినారు కానీ దావీదును కాపాడలేకపోయినాడు. దావీదు కాపాడాలి, ఆశ్రయం ఇచ్చిన మరి ఫిలిష్తీయుల దేశం శిక్షలో ఉన్నాడు, కాపాడాలి రాజు ఆకీష్ రాజు. కాబట్టి మనం ఏదో ఈ యొక్క గడియ, ఈ యొక్క సమయము ఇది తప్పించుకోవడానికి మనం ఎక్కడికో పోవచ్చు, కానీ దేవుడి దగ్గర నుండి వచ్చిన నష్టాన్ని మనము తప్పించుకోవాలి, జాగ్రత్త. కాబట్టి ఆ నష్టాన్ని కలుపుకుని ఉండడానికి ప్రభు దగ్గర నిలబడదాం. ప్రభు దగ్గర దావీదు వలె వెళ్ళొద్దు, దేవుని సన్నిధిని దాటిపోవద్దు, దేవుని సన్నిధిని దాటిపోవద్దు. షిమీకు సల్మాన్ రాజు అయిన తర్వాత ఒక నియమం రాసి, నువ్వు ఈ యెరూషలేము పొలిమేరలు ఎప్పుడు దాటుతావో ఆ రోజే చనిపోతావు అంతే. దేవుడు కూడా దావీదుకు యెరూషలేములో ఉన్నప్పుడు, ఆ ఇశ్రాయేలు దేశంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కూడా నష్టం కలగలే. దావీదు తరుతానే ఉన్నాడు సౌలు. ఎక్కడ కూడా దోచబడినట్లు కానీ, భార్య పిల్లల్ని ఎత్తుకొని పోయినట్లు కానీ ఎక్కడ లేదు. కారణం ఏంటంటే దేవుడు ఆశీర్వదించిన స్థలం, దేవుడు ఇచ్చిన మందిరాన్ని, దేవుడు ఇచ్చిన స్థలాన్ని, ఏదో సమస్య వచ్చినే నేను ఇంకా ఈ మందిరానికి వేరే మందిరానికి పోతానంటే నేను ఆడిపోతే ఏమన్నా ఇడిచిపెడతాడా దేవుడు? సౌలు దావీదు పోయినాడు, ఏమన్నా దేవుడు వదిలిపెట్టాడా? మన సమస్యలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ దేవుని మందిరాన్ని మానుకోవడం అనేది అది చాలా నష్టాన్ని కలుగజేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ఆదివారం పోతే, పనికి పోతే ఇంకొక 500 వస్తారు కదా. మనం అనుకుంటున్నాం అంతే. నువ్వు ఆదివారం పోకుండా చూడు, నీకు ఇచ్చి దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎందులో ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు ఆ సమస్యనే చూస్తున్నావు, నీ సమస్యనే, భౌతికమైన సమస్యనే చూస్తున్నావు. భౌతికంగా సంపాదించుకునే దాని కొరకే చూడు. ఆత్మ సంబంధంగా ఎంత కోల్పోతున్నాం అనేది, ప్రభుత్వ సహవాసాన్ని, ప్రభు యొక్క సన్నిధిలో ఉండే ఆనందాన్ని, ప్రభు ప్రజల మధ్యలో గడిపేటువంటి ఆ ప్రేమను ఎంత కోల్పోతున్నాం అనేది ఇది నాలో గుర్తించలేకపోతున్నాం దేవుని ప్రజలుగా. కాబట్టి తిరిగి సంపాదించుకో, పోవద్దు. దేవుని సన్నిధి నుండి దేవుని సన్నిధి తునీకరించి వెళ్ళిపోవాలి. కాబట్టి దావీదు ఆ శ్రమ తప్పించుకుందామని పోయినాడు, కానీ ఇంకొక దిక్కు నుండి శ్రమ వచ్చింది. చూడండి, రూతు గ్రంథంలో ఒక మాట చూసుకొని మనం ముగించేసుకుందాం, సమయం లేదు. రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. 1వ అధ్యాయం రూతు గ్రంథం 21వ వచనం. నేను సమృద్ధి గలదానై వెలితిని, యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసెను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా, యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యం పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచునని వారితో చెప్పాను. ఇది నిజమేనా? సత్యమేనా? మొదటి వచనం చదవడమా ఎవరైనా? మొదటి వచనం, 1వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినములందు కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను, తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. ఆ మనిషిని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారై ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశంలోకి వెళ్ళి అక్కడ సమృద్ధి గల దానిగా వెళ్ళింది, రిక్తురాలుగా వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది ఈమె కూడా ఎక్కడికి వెళ్ళింది? మోయాబు దేశం. లోకంలోనికి వెళ్ళిపోతాం. ఏదో అక్కలు వస్తేనే, ఏదో ఇబ్బంది వస్తేనే తిరిగి లోకం వైపు చూస్తున్నాం, కానీ దేవుని వైపు చూడడం లేదు. మనం ఇబ్బంది కలిగినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అక్కలు ఉన్నప్పుడు దేవుని వైపు చూడడం లేదు.
ప్రభువా ఎక్కడ వచ్చింది, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగితే నాకు సహాయం వస్తుంది. దావీదు అడిగింది అదే, ప్రభువా నేను వెళ్ళాలనుకుంటా, నేను వారిని దక్కించుకున్నాను. ఈమె కూడా సొంత నిర్ణయంతో మోయాబీలు దేశానికి వెళ్ళింది. మోయాబీలు అంటే అక్రమ సంతానం అని అన్నారు. వాళ్ళు 3-4 తరముల వరకు ఇశ్రాయేల్ ప్రజల్లో చేరడానికే లేదని దేవుని యొక్క గ్రంథాలు చెబుతుంది. కానీ ఈమె వెళ్ళింది, అక్కడ ఏమైపోయింది, నష్టపోయింది. భర్తను కోల్పోయింది, కుమారుని కోల్పోయింది. అందుకే నేను రిక్తులను, దేవుడు నన్ను బాధపరచాడు. దేవుడు బాధపరచడానికి కారణం ఏంటి? దేవుడు పొమ్మంటే నువ్వు పోయితే, దేవుడు నిన్ను శ్రమ పెట్టితే దేవుడు నన్ను బాధపరచాడు. ఇప్పుడు నేను చెప్పిన ఏదన్నా ఒక పని సేవకుడు అందరితో చెప్పినా, నేను ప్రార్థన చేసుకున్నా, నేను ఫలానా స్థలానికి పోయినా నాకు నష్టం కలిగిందంటే దాన్ని నేను బాధ్యుడు. లేదా నీ వ్యక్తిగతంగా దేవుడి దగ్గర ప్రార్థన చేసి నువ్వు వెళ్ళు బయలువెళ్ళాలా, దావీదు చెప్పి నువ్వు వెళ్ళు, నేను నీకు తోడు, నీకు విజయం ఇస్తాను, తిరిగి సంపత్తి తిరిగి రక్షించుకుంటావు సమస్తాన్ని, వెళ్ళు అని చెప్పాలా. దేవుడి దగ్గరైనా ఉండాలా, దేవుడి సేవకుల దగ్గరైనా మనం ఉంటే దానికి ఆధారం ఏదైనా మనం చేసేదానికి మాట్లాడేదానికి. కానీ మేము సొంతంగా కరువు వచ్చిందని యూదయ బెత్లెహేము అంటేనే సమృద్ధి గలది, రొట్టెలు గలది, దేవుడు దీవించిన యేసు ప్రభు పుట్టేటువంటి స్థలం. ఆ స్థలంలో కరువు వచ్చిందా? ఇంకా మిగతా వాళ్ళందరికీ రాలేదా కరువు? నయోమి కుటుంబానికి ఒకటి వచ్చిందా కరువు? మిగతా వాళ్ళందరూ పోయినారా దేశం విడిచిపెట్టి, బెత్లెహేము విడిచిపెట్టి? ఎవరు పోలేదే. ఎందుకంటే సంపాదించుకోవాలి అంతే, ఇంకా సంపాదించుకోవాలి, ఇంకా బయటికి వేసాం. యెరూషలేము లేదా బెత్లెహేము దీవించి నిన్ను పెట్టాడు. ఇక్కడ సంఘంలో గుర్తుపెట్టుకోవాలి, నిన్ను సమృద్ధిగా చోటించాడు. కాబట్టి ఈ స్థలంను వదిలి వెళ్ళిపోవడం అనేది అది మనకు క్షేమం కాదు. ఆమె వెళ్ళింది, రిక్తురాలైంది. ఏమంటుందామె? బాధపరిచను. తర్వాత 22వ వచనం, అట్లు నయోమి ఆమెతో కూడా 21 చదవమా. ఏమంటే, మీరు నన్ను నయోమి అని పిలువనేలా. నయోమి అంటే నవ్వు. నన్ను పిలిచొద్దు. ఏమని పిలిచమనింది? మారా అని పిలువము. మారా అంటే చేదు. దేవుడు నాకు చేదు కలిగజేసినాడు. చేదు, సంతోషం లేదు, తీపి లేదు, ఆనందం లేదు, చేదు కలిగజేసినాడు. కారణం ఎవరు? ఈ స్థితి రావడానికి కారణం ఎవరు? ఈ అనుభవం రావడానికి, చేదు అనుభవం రావడానికి కారణం ఎవరు? ఎలీమెలెకు, నయోమి. నిజమా అబద్ధమా? వాళ్ళే కదా, ఇంటి పెద్దలే కదా కారణం. జాగ్రత్త. కుటుంబంగా మనం ఈ అనుభవం దాటి వెళ్ళిపోతా ఉన్నామంటే అర్థం ఏంటంటే, ఈ సన్నిధి నుండి దేవుని నుండి వెళ్తా ఉన్నామంటే తీపిని వదిలి చేదులోకి వెళ్తా ఉన్నామని అర్థం. కాబట్టి అయితే దేవుడు మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఎట్లా చేసినట్టు చూడండి. 4వ అధ్యాయము 15వ వచనం చదవడం. 4వ అధ్యాయం. ఈ నయోమి జీవితంలో దేవుడు ఎట్లా దావీదుని ఎట్లా సమకూర్చాడో నయోమి జీవితంలో కూడా అట్లనే సమకూర్చాడు. 15వ అధ్యాయం 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారులు ఒక 2 కుమారులు కోల్పోయిందానే. దేవుడు ఏం చెప్తాడు ఇక్కడ? 7 కుమారుల కంటేను నేను ఎక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణాన్ని ఓదార్స్తాడు, సంతోషింపజేస్తాడు. ముసలితనమున నీకు పోషకుడవునని నయంతో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిటిని ఉంచుకొని వారికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెను చెప్పి అతనికి ఓబేలు పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెష్షయి యొక్క
కాబట్టి చూడండి, కుమారుని కోల్పోయింది. తిరిగి ఏమి ఇచ్చిన వల్ల కుమారుని ఇచ్చాడు, పోషకుడు ఇచ్చాడు. ఆదరణ, ఆదరణ లేదు, నిస్సహాయ స్థితిలో. కాబట్టి ఈ లోకంలో మనం కూడా ఇలాంటి స్థితిలోనే ఉన్నాం. ఏం కారణం ఏంటంటే ప్రాణాదరణ లేదు, సంతోషం లేదు, పోషణ లేదు. భౌతికంగా పోషించబడుతున్నాం, కానీ ఆత్మ సంబంధమైన పోషణ కొత్తగానే ఉండొచ్చు. ఎందుకంటే ఆదివారం వచ్చి మళ్ళా ఆత్మ పోషణ ఏం లే, ప్రాణాధారం లేదు, దేవుడి పైన ఆధారపడే జీవితం లేదు. కారణం ఏంటి? ఏం లేదు మనలో. మొదట ఉన్న ప్రేమను నీవు వదిలిపెట్టావు. దేవుడు నీకు ఇచ్చిన స్థలాన్ని వదిలిపోవాలని ఆలోచిస్తున్నావు. దేవుడిని నేర్పరుచుకొని గ్రామంలో రక్షించింది స్తంభము, సంగమునకు ఒక స్తంభముగా ఉండడానికి. కానీ నేను ఎక్కడికో పోతా అంటే ఎక్కడికో పోయినాను. ఏమైనా కోల్పోవద్దు. ఏదైతే కోల్పోయినామో తిరిగి మధ్యాహ్నం దర్శనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి సమకూర్చుకున్నాను. నయోమి విత్తురాలైంది, మారగా నవి సంతోషం, మధురం, తీపి కోల్పోయి చేడుగా మారింది. అయితే దేవుడు మళ్ళా తిరిగి నాకు పశ్చాత్తాపడుతున్నారు. తిరిగి మళ్ళా బెత్లెహేముకు రావడం, మోయాబు దేశానికి వదిలి రావడం ద్వారా ఏమైపోయిందానే మధురంగా చేరు, ప్రాణాధారణ, పోషణ, ఒక కుమారుడు. 7 కుమారులు లాంటి ఒక కుమారుని ఇచ్చినాడు. 7 కుమారులు అంటే ఒకే కుమారుడు. ఆయనే ఓబేదు, యెషైకి దావీదుకు యెషై. కాబట్టి ఈ గోత్రంలోని యేసు ప్రభు కూడా పుట్టాడు. ఆ కుమారు ద్వారా మనం ఎంతో ఆదరణ పడాలి. ఆ కుమారుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే చాలా ప్రేమ, వారిని అంతం వరకు ప్రేమించినాడు. అంతవరకు ఇస్కరియోతు యూదాని అంతవరకు ప్రేమించినాడు. ఇస్కరియోతు యూదాని కూడా అంతవరకు ప్రేమించినాడు. ఆఖరికి అప్పగించిపోయే సమయంలో కూడా తన శరీరంలో, తన రక్తంలో పాలు పొంది, ముక్క ఉంచి పాలు పొంది పోయి నీ పని నువ్వు అంతవరకు ప్రేమించినాడు. యేసు ప్రభు ప్రేమ లాంటిది. కాబట్టి దేవుడి ప్రజలుగా ఎన్నో అనుభవాలు ఉన్నాయి, కానీ సమయం లేదు. ప్రభు కృపను బట్టి వచ్చేవాళ్ళని ప్రభు చిత్తం చూసుకుందాం. మోకరించండి, మనం మోకరించి పరీక్షించుకొని ప్రభు యొక్క బలలో పాల్గొందాం. మోకరించండి, ఎవరు వైపు చూడద్దు. ఒక్క నిమిషం మౌనంగా కళ్ళు మూసుకోండి. చేతనైనంత మటుకు మోకాలి. ఈ 2025 సంవత్సరంలో చేసినాడు దేవుడు. చేతనైనంత మటుకు మోకాలు ఉంచాలి. ఎవరు వైపు చూడదు, బయటికి పోవద్దు. బలలో పాల్గొనే వాళ్ళు ఎవరు కూడా బయటికి పోవాలి. మోకరించి ఒక్క నిమిషం, ప్రభువా, ఈ 2024 సంవత్సరంలో నేను ఎంతో నష్టపోయినాను. నువ్వు ఏదేది కోల్పోయినావో నీ మనస్సాక్షి ఒక్క నిమిషం మౌనంగా కళ్ళు మూసుకొని ఉంటే కనుక దేవుడి సన్నిధిలో ఏదేదైతే కోల్పోయినావో అదంతా నీకు చూపిస్తాడు దేవుడు. ఖచ్చితంగా ఈ దేవుడు అలాంటి దేవుడు, చూపించేటువంటి, మాట్లాడే దేవుడు, చలి చేసేటప్పుడు, క్షమించే దేవుడు, సమకూర్చే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి పొందించేటువంటి దేవుడు, చేదు అనుభవంలో నుండి మధురమైన అనుభవంలోకి తీసుకొచ్చేటువంటి దేవుడు. ఈ దేవుడు సామాన్యమైన దేవుడు కాదండి. సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సమాధానాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఈ గొప్ప దేవుడి సన్నిధి నుండి నువ్వు ఖాళీగా వెళ్ళొద్దు. ఏదో ఆచార భక్తితో, మత భక్తితో కాదు. దేవుని సన్నిధిలో ఏది ఆత్మీయంగా ఏది కోల్పోయినావో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మొదట ఉన్న ప్రేమ, ఈ ప్రేమను పోగొట్టుకోవడానికి ఎక్కడో వెళ్తా ఉన్నాం. ఎక్కడో వెళ్ళి నష్టపోయినాం. తిరిగి సమకూర్చుకున్నాం. ప్రభా, నిజమే, మొదట ఉన్న ప్రేమ. నయోమి వెళ్ళింది, తిరిగి సమకూర్చు. దావీదు వెళ్ళినాడు, తిరిగి సమస్తాన్ని సమకూర్చుకొని రక్షించుకోండి. కారణం ఏంటి? తిరిగి వాళ్ళ వల్ల నీ సన్నిధికి వచ్చినారు. మేము కూడా నీ సన్నిధికి వచ్చినామయ్యా. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నా పిల్లలను క్షమించు. నీ సన్నిధిని రాలేక, నీ సన్నిధిని పోగొట్టుకుని, నీ ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని, నీ ప్రేమను పోగొట్టుకుని ఎంతో గతించిన దినాలు ఎంతో నష్టపోయాను. ఈ సంవత్సరం నష్టపోకుండా నాకు సహాయం చేయి. నాకు తోడు ఉన్నాయా, నన్ను రక్షించాయా, నాకు సహాయం చేయాలి. దావీదు ప్రార్థన వినదు, నా ప్రార్థన విను. దావీదు జవాబిచ్చిన దేవుడు, నాకు జవాబు. నయోమిని తిరిగి బెత్లెహేము తెచ్చి మధురంగా చేసిన దేవుడు, ఆమె ప్రాణాధారణ ఇచ్చినటువంటి దేవుడు, పోషణ ఇచ్చినటువంటి దేవుడు,
ఆమెకు కుమారునిచ్చినటువంటి దేవుడు. కనుక ఈ సంవత్సరం 2020 సంవత్సరం ఏది కోల్పోయినావు? నయ్యం ఏం కోల్పోయి, దావీదు ఏం కోల్పోయినా, నువ్వేం కోల్పోయి, నేనేం కోల్పోయినానో తిరిగి ప్రభు సన్నిధిలో చక్కబరుచుకొని ప్రభు దగ్గర పొందుకొని ప్రభు వల్ల పాల్గొని దేవుడు సాయం చేయండి.